వావ్! టేస్ట్ అదిరిపోయిందని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలంటే తప్పకుండా ఈ బన్ దోస చేయండి. అప్పటికప్పుడు సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒక బౌల్‌లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి, అరకప్పు కన్నా ఎక్కువ పెరుగు వేసుకొని, అందులోకి టేబుల్ స్పూను బియ్య పిండి వేసి, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అది ఫ్రై అయినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క 1 మినిట్ ఫ్రై చేసుకొని అందులోకి తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మిక్సీ జారులోకి మనం ఈ బొంబాయి రవ్వ మిక్సర్ అంతా వేసేసి మెత్తగా పిండిలాగా మనం మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి పోపు అంతా వేసేసి అందులోకి పావు టీ స్పూను వంట సోడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మనం పోపు పెట్టుకునే కళాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి 2 గరిటెల పిండి వేసి మూత పెట్టి 1 మినిట్ ఉంచితే బన్నులా పొంగుతుందండి. 2 వేపులా రోస్ట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి.